రామ్ చరణ్, ఉపాసన దంపతుల పిల్లలు పుట్టిన విషయం అందరం తెలిసిందే. సో మరి వాళ్ళకి ఏ పేర్లు పెట్టారు, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొడుతున్నాయి? అండ్ ముఖ్యంగా రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి కౌల పిల్లలు పుట్టిన తర్వాత ఓన్లీ మెగా ఫ్యామిలీనే కాదు, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. అంటే చాలా రోజుల నుంచి కూడా రామ్ చరణ్ గారికి కూడా ఒక కుమారుడు పుట్టాలి, వారసుడు కావాలి, ఆయన సంతానాన్ని కూడా ఫ్యూచర్లో మేము ఒక హీరో స్థాయిలో చూడాలి అని చెప్పేసి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఆయన పెళ్ళైన తర్వాత 13 సంవత్సరాలకి క్లీంకార పుట్టింది. అంటే అప్పుడే అందరూ కూడా వారసుడు రావాలి అని అనుకున్నారు, కానీ క్లీంకార పుట్టింది. అయినప్పటికీ కూడా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు, అదేవిధంగా మహాలక్ష్మి వచ్చింది అని చెప్పేసి అభిమానులు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మరి సెకండ్ సంతానానికి కవల పిల్లలు, ఒక పాప ఒక బాబు. అంటే వారసుడే అనుకున్నప్పటికీ వారసుడితో పాటు వారసురాలు కూడా వచ్చింది. అప్పుడు ఇంకా డబుల్ హ్యాపీనెస్ తోని ఇంకా ఇంకా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అంటే ఈ యొక్క విషయంలో కూడా చాలా మంది ట్రోల్ చేశారు చిరంజీవి గారిని అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా. అంటే మీకు ఆడపిల్ల అంటే చిన్న చూప, వారసుడే కావాలా అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో ట్రోల్ చేసినటువంటి విషయాలు కూడా మనం చూసాం. అండ్ కవల పిల్లలు పుట్టినప్పుడు కూడా ట్రోల్ చేశారు. అంటే క్లీంకార పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఇన్ని సంబరాలు చేయలేదు, ఇప్పుడు వారసుడు వచ్చాడని చెప్పేసి ఇంత హ్యాపీగా ఉన్నారా అని చెప్పేసి ఈ విధంగా కూడా ట్రోల్ చేశారు. సో ఈ ట్రోలర్స్ అందరికీ కూడా రీసెంట్గా లావణ్య త్రిపాఠి గారు వార్నింగ్ కూడా ఇచ్చారు, మా ఫ్యామిలీ జోలికి వస్తే అసలు ఊరుకునేది లేదు అని చెప్పేసి. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇది కవల పిల్లలు పుట్టారు అనే ఒక విషయమై ఇంకా చాలా చాలా హ్యాపీ విషయం అయితే ఇప్పుడు వాళ్ళకు పెట్టబోయే పేర్లు ఏంటని చెప్పేసి చాలామంది ఆలోచించారు. సో రీసెంట్గానే ఉపాసన గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం అండ్ నామకరణోత్సవం కూడా చాలా గ్రాండ్గా చేశారు. అంటే ఓన్లీ వాళ్ళ చాలా క్లోజ్ ఉన్నటువంటి బంధువులు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలోనే చేసుకున్నారనమాట. అండ్ పేర్లు ఏం పెట్టారు అని చెప్పేసి చాలామందికి ఒక ఆతృత అనమాట, తెలుసుకోవాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే బాబుకు వచ్చేసి శివరామ్ అని చెప్పేసి పేరు పెట్టారు, పాపకు వచ్చేసి అన్వీరాదేవి అని పేరు పెట్టారు. సో మరి అన్వీరాదేవి అంటే ధైర్యం గల అమ్మవారు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. అండ్ శివరామ్ ఏంటంటే చిరంజీవి గారి పేరు మనందరికీ తెలుసు, ఒరిజినల్ పేరు శివ అని ఉంటుంది కాబట్టి చిరంజీవి గారిలో నుంచి శివ, అదేవిధంగా రామ్ చరణ్ గారిలో నుంచి రామ్ తీసుకొని శివరామ్ అని చెప్పేసి పేరు పెట్టారు. సో ప్రజెంట్ అయితే ఈ యొక్క పేర్లు అనేవి చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఉన్నటువంటి సంతానం పేర్లేంటి అని చెప్పి చాలామంది ఏంటంటే సెలబ్రిటీస్ కదా ఏదో పాష్గా పెట్టుకుంటారని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే ఒక చాలా సాంప్రదాయంగా ఉంటారు. అండ్ ఫస్ట్ పుట్టినటువంటి పాపకు కూడా అంటే దేవి పేరు క్లీంకార్ అని చెప్పేసి ఆ పేరు విన్న తర్వాత అందరికీ కొత్తగా చాలా పద్ధతిగా అనిపించింది. సో ఇప్పుడు కూడా అదేవిధంగా అన్వీరాదేవి శివరామ్ అని చెప్పేసి చాలామంది కూడా ఈ యొక్క ఆర్టికల్ని షేర్ చేస్తూ ఉన్నారు.